హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల నేతలు భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వ బీసీల పట్ల అనుసరిస్తున్న తీరు నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీసీ జేఏసీ చైర్మన్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తమ డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు కూడా పోరాటం ఆపబోమని హెచ్చరించారు. 2 రోజుల్లో బీసీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. బీసీ ద్రోహులకు రాజకీయంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వీళ్ళు ఖచ్చితంగా కుక్కతోక వంకర అన్నట్టు ఈ కాంగ్రెస్ అనేది బీసీలకు ద్రోహం చేస్తుంది, బీసీలను మోసం చేస్తుంది, బీసీలను దగా చేస్తుంది అని చెప్పి ఇవాళ బీసీ సమాజం నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు మేము అడుగుతున్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టిన సందర్భంగా మాకు కేంద్రం నుంచి నిధులు రాలేదు, అదేవిధంగా కోర్టు మా మెడ మీద కత్తి పెట్టిందని సన్నాయి నొక్కింది. మరి మున్సిపల్ ఎన్నికలకు ఏ కోర్టు తీర్పులు ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికలకు ఏ కేంద్ర నిధులు ఉన్నాయి? 42% రిజర్వేషన్లు పెంచకుండా మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికలు పెట్టమని ఎవరు డిమాండ్ చేశాడు? ఇవాళ కావలసి కూడబెట్టుకొని ఇవాళ మీరు బరాబర్ బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి మాత్రమే మున్సిపల్ ఎన్నికలతో బీసీల గొంతు కోయడానికి ముందుకొచ్చారు. నిన్న మేడారంలో కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చరిత్రలో ఒక బహుజన దేవతల వద్ద, వన దేవతల వద్ద ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశం జరగలేదు అన్నాడు. నేను అంటున్నా, మేడారంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి మేము బీసీలకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం వల్ల కావడం లేదు. కాబట్టి పార్టీ పరంగా మేము ఈ ఎన్నికల్లో